ఎన్ని నమ్మేలాగా లేవు అని అన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు జరిగేవన్నీ నిజం అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. భయపడుతున్న దినేష్ని రవి చూసి, సరే ఇవాళంతా నేను నీతోనే ఉంటాను, ఏం జరిగిందో నేను కూడా చూస్తాను అని రవి దినేష్కి ధైర్యం చెప్తాడు. సరే కొంత నువ్వు రిలాక్స్గా కూర్చో అని దినేష్కి ధైర్యం చెప్పి ఇద్దరు వేరే మాటల్లోని పడతారు. అలా ఉంటుండగానే రవికి దినేష్ చెప్పిన దాంట్లోని కొంత అనుమానం వస్తుంది. అలా ఉండగా ఇద్దరు కొంత విశ్రాంతి తీసుకుంటారు. ఈలోపు రవికి ఒక ఫోన్ రావడంతో రవి పక్కకు వెళ్ళి మాట్లాడతాడు. అలా కొంతసేపు రవి మాట్లాడి దినేష్ దగ్గరికి వస్తాడు. దినేష్, నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్తాడు. రవి వెళ్ళిన కొంతసేపటికి ఆ ఆత్మ దినేష్ వెనక్కి వచ్చి గట్టిగా దినేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. అది చూసి చాలా భయపడతాడు. అది చాలా వికృతంగా ఉన్న ఒక ఆత్మ. ఆ ఆత్మను చూసి దినేష్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ ఆత్మ దినేష్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, దినేష్ని ఎలా చంపాలి అనుకుని. అప్పుడే అక్కడికి ఒక స్వామీజీ వస్తారు. ఆ స్వామీజీ ఆ ఆత్మతో గట్టిగా చెప్తారు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని. ఆ స్వామీజీని తీసుకొచ్చింది రవి. ఫోన్లో మాట్లాడింది కూడా ఆ స్వామీజీతోనే. స్వామీజీ కొన్ని మంత్రాలతోని దినేష్ని పైకి లేపుతారు.